బీసీ ధర్మదీక్ష అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి. పూర్తి బాధ్యత నాదే. దమ్ముంటే నాతో తేల్చుకోండి. ప్రభుత్వానికి బోడి రామచంద్ర యాదవ్ హెచ్చరిక. ప్రభుత్వ కుట్ర, పోలీసుల తీరుపై ఆగ్రహం. బీసీల న్యాయమైన హక్కుల సాధన కోసం మంగళగిరిలో శాంతియుతంగా నిర్వహించిన బీసీ ధర్మ దీక్షపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీక్షా సమయంలో సంఘీభావం తెలిపిన మద్దతుదారులు, మహిళలు, యువతపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. తక్షణమే బేషరతుగా ఆ కేసులు ఎత్తివేయాలని బీసీవీ పార్టీ అధినేత బోడి రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కేసుల వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందంటున్నారు రామచంద్ర యాదవ్. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి వారిని భయభ్రాంతులకి గురి చేయాలనేది పాలకుల అసలు ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత నిరసనలపై నిరంకుశంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విరుద్ధం కాదా అని నిలదీస్తున్నారు. కేవలం మద్దతు తెలిపేందుకు తెలంగాణ నుంచి వచ్చిన ఒక బీసీ నాయకుడిపై కూడా కేసులు నమోదు చేయటం అత్యంత దుర్మార్గమైన చర్య కాదా అనేది బోడి రామచంద్ర యాదవ్ ప్రశ్న. దీక్షకు సంబంధించి జరిగిన ప్రతి అంశానికి తనది పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే నేరుగా నాతో తేల్చుకోవాలి, అంతేకాని అమాయకపు యువతను, మహిళల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధించడం మీ అసమర్థతకు నిదర్శనం అంటూ పాలకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంబంధం లేని వారిని కేసుల్లో ఇరికించడం అనైతికమని ఆయన పోలీసుల తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా బీసీల హక్కుల కోసం సాగే పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. ఈ దీక్ష విరమణ కేవలం ఒక విరామం మాత్రమేనని, తన ఉద్యమం ధర్మయుద్ధంలా కొనసాగుతుందని ప్రకటించారు. బీసీల సంక్షేమం, రక్షణ కోసం ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.